ఇప్పుడు మేజర్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తన సీటుని కాపాడుకోవడం ఒక పెద్ద సమస్యగా మారినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నటువంటి సెట్టింగ్ ఉన్నటువంటి మల్కాజ్గిరి, లేకపోతే ఆయన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, ఈ రెండిట్లో కూడా ఎదురుతున్నారు. కనీసం మనం ముందు వస్తే ఎగ్జిట్ పోల్ చెప్పొద్దు యాజ్ పర్ ఈసీ లెక్కల ప్రకారం, కానీ అక్కడ ఉన్న జనం మూడో స్వింగ్ మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందంటే మూడో స్థానంలో, అక్కడ మూడో స్థానానికి, అక్కడ రెండో స్థానంలో, ఇక్కడ మూడో స్థానానికో లేకపోతే అక్కడ మూడో స్థానానికో పరిమితమైనమాట వాస్తవం. ఈ రెండు ఓడిపోతే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఆయన ముఖ్యమంత్రి పదవి ఉంటుందా, పోతుందా? ఇబ్బందికరమైన పరిస్థితిలో పడతాడు. నిరంతరం నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు బాణాలు ఎక్కుపెట్టున్నారు. రియల్గా వాళ్ళంతా బాణాలు ఎక్కువ పెట్టుకొని సిద్ధంగా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మాకు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? వీళ్ళు జీవితాంతం పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి వాళ్ళు జీవితాంతం కాంగ్రెస్ జీవితాంతం కాంగ్రెస్ ఓడిపోయినా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఏం లేకపోయినా పార్టీతోటే ఈయనెవరో మధ్యలో వచ్చి లటుక్కున మాకు రావాల్సిన పదవి సీఎం పోస్ట్ ఎత్తుకపోయింది అనే ఒక భావం మనసులో బలంగా మేస్తుంది. ఆ ఛాన్స్ వస్తే దించేసి మేము కావాలి అనేది పక్కా వాళ్ళ మనసులో ఉన్నది. అందుకే ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి వీళ్ళకి మరింత డేంజర్గా అనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరే పార్టీ నుంచి ఉన్నప్పటికీ ఆయన తనకున్నటువంటి ఎమ్మెల్యేల బలగము, అర్ధబలము, ఎమ్మెల్యేల లాబియింగ్ ఇవన్నీ పనిచేసి ఢిల్లీ నుంచి వెనకంగా నరుక్కుంటూ వస్తున్నాడు అనేది నడుస్తున్నటువంటి సోషల్ మీడియా చూసినాం. కేరళ వేదిక రాజకీయం లాబీ గ్రూప్ మెయింటైన్ చేసి ఎమ్మెల్యేలని తీసుకుపోతున్నాడు. ఈయన ఎటు పోయిండు, బట్టి విక్రమార్క ఇంకో వైపు జనరల్ ఏ పార్టీ అయినా ఏమైతే గెలిచిన తర్వాత గెలిచిన అభ్యర్థులు మంత్రివర్గం అధికారంలో ఉన్న అయితే సీఎంని కలిసి ఇట్లా అయింది ఎలక్షన్, ఈ రకంగా అయింది, ఈ రకంగా అయింది బ్రీఫింగ్ లాగా జనరల్ చెప్పి పోతారు. మనం చూసినాం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగిన ప్రతి ఎలక్షన్ లో వాళ్ళు గెలవగానే ఫస్ట్ వచ్చి రాజశేఖర రెడ్డికి అన్ని చెప్పి తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూసుకునేటోళ్ళు. ఎందుకు ఆయన ఒక బలం ఉండి ప్రజానాయకుడు పార్టీలో ఉండి ఇవన్నీ వచ్చినాయి, ఒక రకమైన ఉండే భయము భక్తి. ఇప్పుడు ఈయన వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నేపథ్యము, ఎమ్మెల్యేలు 63 మంది ఎమ్మెల్యేలకు బలంగా ఏమి మద్దతు లేనటువంటి విషయం వాళ్ళ పార్టీలో తెలుసు. అందుకనే ఏ మాత్రం లెక్క చేయకుండా ఓట్ అయినా తెల్లారే ఈయన కేరళకు పోయి టూర్కి పోవడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చి ఇదంతా గందరగోళం అయ్యేసరికి 15 రోజుల టూర్ పెట్టుకున్నటువంటి వ్యక్తి మధ్యలోనే వచ్చి ఏదో కలిసినట్టు చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. వేరే రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి అని పోవడం జరిగింది. ఇంతవరకు బట్టి విక్రమార్క కలిసినట్టయితే రాలేదు, చూడలే. మిగతా మంత్రులు ఎవరు కలిసినట్టు చూడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినట్టు ఫోన్ చేసి పొంగులేటి కూడా వచ్చి కలిసి ఉంటారు, వీళ్ళు ఫోన్లు చేసి ఉంటారు, ఫోన్లు చేసి రప్పించుకుంటారు. లేదా 15 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్న వ్యక్తి మధ్యలోనే వచ్చి ఎట్లా వస్తారండి? వీళ్ళు ఏంటంటే ఇంటర్నల్ గా లాబింగ్ చేసి అన్ని వస్తున్నాయి, అట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి, హైకమాండ్ చెప్పి నువ్వు ఇక్కడ ఈ ప్రచారానికి రా, ఆ ప్రచారానికి రా, ఇవన్నీ ఒక సెటప్ చేస్తారండి. ఇదంతా ఏం తెలియదు, చంద్రబాబు తెలియదు, రేవంత్ రెడ్డి బ్యాక్ సైడ్ నుంచి చేసేటువంటి చర్యలు. రైట్ అన్న, ఇదే విషయంలో నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఆయన కేరళ టూర్ అయితేనేది, లేకపోతే బట్టి విక్రమార్క శ్రీధర్బాబు దగ్గరికి వెళ్ళడం అయితేనేది, ఇదంతా ఒక గ్రూప్ రాజకీయానికి సంబంధించి ఒక మాట. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రచారం దాంట్లో నా తర్వాత ఎవరికైనా ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ మాటతోటే ఈరోజు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్లో అత్యంత పెద్ద ముసలం పుట్టబోతుంది అనేది ఒక టాక్. నిజమా కాదా? దీంట్లో మీ విశ్లేషణ ఏంటి? ఈ విశ్లేషణ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముందు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకు పెట్టిండు ముందు అంటే ఈయన హోంగార్డ్ పరిస్థితి అనే ఈఎస్పీకి తెలుసు. ఆయన అన్నాడు నేను హోంగార్డ్లా అన్నందుకు నిజంగా కూడా రేవంత్ రెడ్డికి అర్థమైంది ఇది హోంగార్డ్ బ్యాచే, హోంగార్డ్ బ్యాచ్ ని హోంగార్డ్ లాగానే చూడాలి, 2 మాటలు పొగుడితే అయిపోతుంది అనేది. ఎందుకంటే ఆయన సీఎంగా పోటీ పడాలి. ఆయనకు పోటీ అంతా పొంగులేటి తోటి కనిపిస్తుంది. ఏది బట్టి కూడా ఉన్నా, బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలు లేరు, ఆర్థిక ఇదంతా అవుతుందో కాదో. మెయిన్ ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి నుంచి చాలా డేంజర్ ఉందనేది అనుకుంటున్నాడు. నల్గొండ జిల్లాలో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా గ్యాప్స్ ఉండే. ఇప్పుడు ఈ సందర్భంలో ఐక్యమైనట్టుగా అనిపిస్తున్నారు తప్ప ఈ గ్యాప్ నేంది తన వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిప్పుకున్నట్లయితే అటు నల్గొండ జిల్లాలో సగం జిల్లా అంతా నా వైపు వస్తుంది, ఇలా వైపు ఉంటే కొంచెం బెటర్. నా తర్వాత ఆయనకు ఆశ లేపడం,
ఎవరైనా పొంగులేటి కనుక పోటీ వస్తే పొంగులేటి ఎవరు పార్టీ నుంచి ఈ మధ్యలో వచ్చిన ఆయన నేనున్నా అని మాట్లాడతానికి ఒక వ్యక్తి. ఒకవేళ ఒకవేళ పాత సీఎం దించినట్లయితే నాకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళ పార్టీలో విత్ ఇన్ ద పార్టీలో తగాదాలు పెట్టడానికి వేసినటువంటి బీజం వేయటానికే ఆ మాట మాట్లాడి. ఈయన వల్ల కాదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి వల్ల అయ్యేది లేదనేది ఏం కాదు. ఉత్త మాటలు మాట్లాడతారు తప్ప పెద్ద చేతలు ఏముండదు. ఇంతమంది లాబింగ్ ఇదంతా కాని ముచ్చట. ఈయన ఏదో హోంగార్డ్ లెవెల్ అనేది చూసేసి ఆయన పొగిడితే చాలు, నా తర్వాత నువ్వే అన్నా అని మాట అని అట్లా రాజకీయం నడిపించింది అన్నట్టు ఆ భువనగిరికి పోయినటువంటి ఎలక్షన్ ప్రచారం. మరి ఇదే ఇప్పుడు ఆ మాటతోటి రేపు పొద్దున ఓటుకునోడు కేసుకు సంబంధించిన విషయము పరిగణలోకి వస్తా ఉంది. అట్లాంటిది వస్తే అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు నేనున్నా అని కోమటిరెడ్డి వెంకరెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు. ఓ ఎవరండి ఆయన ఎవరు తోపు, ఆయన మధ్యలో వచ్చిన వాళ్ళకు సీఎం పోస్ట్ ఇస్తారు, మొదటి నుంచి ఉన్న వాళ్ళు నాకే కావాలి అడుగుతాడు. అదేదంట నాకంటే నా తర్వాత అర్హత కాంగ్రెస్ లో ఏంటన్నా క్రైటీరియా ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అర్హత ఏముండదు. హైకమాండ్ దగ్గర లాబింగ్ చేయడమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అర్హత. ఆడ రాహుల్ గాంధీకి నచ్చాలి. హైకమాండ్ అంటే మల్లికార్జున ఖర్గే కూడా కాదు కాంగ్రెస్ పార్టీ పేరుకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు. మొత్తం రాహుల్ గాంధీ చుట్టే తిరుగుతారు. ఎవరన్నా మల్లికార్జున ఖర్గే చుట్టూ తిరుగుతారా? తిరగరు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది అంతే. గాంధీ నెహ్రూ కుటుంబానికి ఉన్నటువంటి వాల్యూ కాంగ్రెస్ పార్టీ అంతేగా. గాంధీ నెహ్రూ కుటుంబంలో ఎవరున్నా వాళ్ళ చుట్టే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు అంతా ఆయన చుట్టే తిరుగుతారు. పేరుకు మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ ఉన్నా మల్లికార్జున ఖర్గేది ఏమీ నడవదు, ఏమీ చేయదు, ఏమి ఉండదు.